అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో దేవుడి ముందు చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అంతా నిజమే చెప్తాను, ఎక్కడ అబద్ధం చెప్పను. ఏంటి, నేను డాక్టర్ని కాదు, హెల్త్ స్పెషలిస్ట్ని కాదు, జస్ట్ ఒక మామూలు మధ్య తరగతి గృహిణిని. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నా హెల్త్ ఇష్యూస్ గురించి అడుగుతున్నారండి. హిస్టరెక్టమీ సర్జరీ గురించి, మెనోపాజ్ గురించి కొంతమంది సిస్టర్స్ అడిగారు. ఎలా ఓవర్కమ్ అయ్యారక్క, ఎలా తెలిసింది, మీరు చెప్తే బాగుంటుంది శైలు గారు, మాకు ధైర్యంగా ఉంటుందని చెప్పిన సిస్టర్స్ కొంతమంది. సో ఏది ఏమైనా సరే ఈరోజైతే ఆరోగ్య విషయం గురించే మాట్లాడదాం అనుకుంటున్నానండి. వెల్కమ్ టు శైలూస్ మనసున మనసు. టాపిక్లోకి వెళ్ళే ముందు నేను వాడుతున్న మైక్ గురించి చెప్తానండి. ఎందుకంటే నాకు సిస్టర్ అడిగారు, మీరు వాడుతున్న మైక్ ఎంత కానీ. ఇది కాదండి, రౌండ్ మైక్ వాడతాను కదా నేను రెగ్యులర్గా, అదైతే 12,500 ఎంతో, చాలా బాగా పనిచేస్తుంది. అది చెప్పగానే ఆవిడ చాలా కాస్ట్ అన్నారు. ఎందుకంటే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అంతంత పెద్దది అక్కర్లేదండి. ఈ బుజ్జి మైక్ అయితే 750 800 అండి. తీసుకుని 3 years అయింది. బంగారు తల్లిది. నాకు నచ్చితే అంతే అనమాట. సో చక్కగా ఈ మైక్ తీసుకోండి. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాయిస్ అయితే తేనె పోసినంత స్వీట్గా ఉంటుందండి నిజంగానే. ఈ మైక్ తీసుకోండి, చాలా బాగుంటుంది. కాకపోతే వైర్ ఉంటుంది, కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, మీరు ఫేస్ టు ఫేస్ వీడియోస్ చేయడానికైనా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికైనా పర్ఫెక్ట్ మైక్ అండి. నేనైతే దీన్ని ఎట్లా చుట్టేశాను అనమాట. ఏదైనా సరే క్వాలిటీ కానీ కాస్ట్ కానీ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవారికి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్ అండి. ఇంకా మన టాపిక్లోకి వద్దాం. ఏంటి, 16 ఏళ్ల వయసు మూవీ తెలుసా? శ్రీదేవి గారిది తెలుసు కదా. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, కలలు కనే వయసు. నాకైతే పెళ్ళి 17 ఏళ్ళకి అయ్యిందండి. ఓకే, మా ఏజ్లో అప్పుడు అలానే చేసేస్తారేమో, మరి నాకు అంతగా తెలియదు. 17 దాటింది, 6 నెలలు అయింది. సో మ్యారేజ్ అయిపోయింది. చిన్నారి పెళ్లి కూతురు అన్నమాట. కాకపోతే మా వారికి నాకు ఏజ్ కొంచెం గ్యాప్ ఉంది. బట్ ఇట్స్ ఓకే, మేము చాలా హ్యాపీగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము. అంతా కూడా సవ్యంగానే అయింది. లైఫ్లో, కెరియర్లో, ఫైనాన్షియల్గా, పిల్లల పరంగా, పెద్దవాళ్ళ ఆరోగ్యపరంగా ఆయన ఎంత శ్రమ పడ్డారో నేను కూడా అంతే శ్రమ పడ్డాను. కాకపోతే మా ఇంట్లో పెళ్ళిళ్ళు అటు ఇటుగా అయ్యాయన్నమాట. చిన్నోళ్ళకు ముందు, పెద్దోళ్ళకు తర్వాత. అవన్నీ ఓకే, బాధ్యతలు మాత్రం బాగా పడ్డాము. చాలా చక్కగా అవన్నీ కూడా నిర్వర్తించాము. అంతా బాగానే ఉంది, అన్నీ సెటిల్ అయినాయి. అండ్ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి ఇంట్లో కొంచెం తేడాలు వచ్చినప్పుడు, అండ్ మామయ్య గారు కూడా ఎక్స్పైర్ అయిన తర్వాత మా వారే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయ్యారు. చాలా బిజీ అయ్యారు. ఇదంతా కూడా సాగుతున్న టైంలో, అంతా బాగుంది, అంతా సెటిల్ అయింది అనే టైంలో ఒక పెద్ద బాంబు పేలిందండి. బాంబు ఏంటి అది నేను చెప్పను. ఎందుకంటే ఇది ఇక్కడ అనవసరం. ఎందుకు మరి ఈ విషయం చెప్పారండి అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే 36 వచ్చేసరికి ఇదంతా జరిగి 16 ఏళ్ళండి. పెళ్ళి అయిన తర్వాత 16 ఏళ్ళకి ఒక బాంబు పేలింది. బాంబు పేలిన తర్వాత ఇంకా ఏంటో నీరసంగా ఉండటం, అలసటగా ఉండడం, బలం లేనట్టుగా ఉండడం. నేను మాత్రం రోజు రోజుకి లావ్ అవుతూ ఉండడం. అంటే చిన్నప్పటి నుంచి నేను బూస్ట్లో ఉండేదాన్ని అంటారండి, కానీ పెళ్ళయిన తర్వాత బక్కపలచగా అయిపోయాను, స్కేల్లో కొలబద్దలాగా. అలా అయిపోయి 2 పిల్లలకి అలానే జన్మనిచ్చాను. ఆ తర్వాత మళ్ళీ కొంచెంగా ముద్దుగా ఉన్నాను. కానీ ఈ బాంబు పేలిన తర్వాత నీరసం ఎక్కువ, బలం తక్కువ, బరువు ఎక్కువ, కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ. ఏంటి, అట్లనే మన పీరియడ్స్ టైం కూడా కరెక్ట్గా 48 hours ఉంటుంది. ఆ తర్వాత మామూలు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే దీని గురించి మాత్రం భయపడ్డానండి. ఎందుకంటే ఒక పీరియడ్ టైంలో ఒక సన్నని వైర్ని మన పొట్టలో నుంచి అలా గట్టిగా లాగితే ఎలా పెయిన్ అనిపిస్తుందో, మనం తాలూకు ఒక నెర్వ్ని గట్టిగా లాగితే ఎలా పెయిన్ అనిపిస్తుందో ఆ పెయిన్ మాత్రమే ఒక లాస్ట్ 3-4 years నుండి వచ్చేది.
అదేంటంటే పీరియడ్ టైంలో చేంజెస్ వస్తాయి, ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వస్తాయి, అవస్థ ఏంటి. ఒక మాట, నేను డాక్టర్ని కాదు, హెల్త్లో ఎక్స్పర్ట్ని కాదు, లేకపోతే ఏంటి పెద్ద పెద్ద చదువులు చదువుకొని చెప్పడం లేదని, నా బాడీలో ఏమేం జరిగాయి, నేను ఎలా ఫేస్ చేశాను, ఇది మాత్రమే మీకు తెలుసుకోవాలని చెప్తున్నాను. నేనైతే అసలు నాకు హెల్త్ విషయాలు నాకు తెలిసినంత వరకు, ఇది మీరు డాక్టర్గా నేనైతే ఏం చదువుకోలేదండి, మీకు అది కూడా చెప్తున్నాను ఈ విషయంలో. సో చాలా పెయిన్ వస్తే మేడంకి చెప్తే, ఇప్పుడు 36 క్రాస్ అయ్యారు కదమ్మా, కొంచెం అలానే ఉంటుంది కాబట్టి పీరియడ్స్ టైంలో ఈ ట్యాబ్లెట్ వేసుకోండి. అండ్ నాకు మైగ్రేన్ వచ్చేదండి బిఫోర్ డేట్, సో దానికి సంబంధించి ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. అండ్ ఇవన్నీ కూడా నేను ఏమనుకున్నానంటే, ఓకే కొంచెం బాగాలేదు కదా, ఇంట్లో బాగాలేదు కదా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి వల్ల నేను స్ట్రెస్ అవుతున్నాను, ఆందోళన పడుతున్నాను, అందుకోసమే నేను ఇలా ఉన్నాను అని చెప్పి నాకు నేను అనుకున్నాను. ఆ తర్వాత కాలు తిమ్మిర్లు, అరికాళ్ళు మంటలు, విపరీతమైన అలసట. బ్లడ్ చెక్ చేసుకుంటే హిమోగ్లోబిన్ 11 వచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలు సంవత్సరాలు గడిపేశాను, ఎందుకంటే 11 ఉన్నది కదా, ఓకే అనుకొని నేను గోధుమ గడ్డి సమ్మర్లో కంపల్సరీ తాగుతాను, అలానే కొద్దిగా ఫుడ్ అది జాగ్రత్త తీసుకుంటాను. కానీ ఏమనుకుంటున్నానంటే, ఇంట్లో ఉన్న సమస్యలు, ఈ స్ట్రెస్, ఇవన్నీ కూడా కలిపి నాకు ఏదో అవుతున్నది అనుకున్నాను తప్పించి, లోపల మనకి వయసు రీత్యా కొన్ని చేంజెస్ వస్తాయన్నది నాకు తెలియలేదు. డాక్టర్ గారు ఎప్పుడు వెళ్ళినా బీపీ చెక్ చేసేవారు, బ్లడ్ టెస్ట్ చేసేవారు, ఇవి చేసేవారు, అవి చేసేవారు. లాస్ట్కి ఒకరోజు ఒక పెద్ద బాంబ్, థైరాయిడ్. ఎందుకంటే అలసట, చిరాకు, వెయిట్ గెయిన్, అయినా సరే ఎనర్జీ ఉండేది కాదు. సో థైరాయిడ్ వచ్చింది, దానికి సంబంధించిన యూస్ చేస్తూ వచ్చాను. కానీ ఈ ముందు, థైరాయిడ్ కంటే ముందు నేను ఎంత ప్రాబ్లమేటిక్గా ఉండేదంటే, నాకు రోజు లైఫ్, నేను ఒక బ్లైండ్గా, ఓకే లైఫ్లో కష్టాలు ఉన్నాయి కాబట్టి ఇలా బాడీ అయిపోతుందేమో అనుకున్నాను. కానీ శరీరంలోని మనకి వయసు రీత్యా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయండి, స్ట్రెస్ వల్ల కూడా మార్పులు వస్తూ ఉంటాయి. మనం ఖచ్చితంగా ఫస్ట్ ఎప్పుడన్నా సరే మన బాడీలో ఏదైనా జరిగింది అంటే మనం డాక్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళి తీరాలి. అప్పుడు మనకి వచ్చే ప్రాబ్లము అది స్టార్ట్ అవుతుందో మధ్యలో ఉందో ఏంటో తెలుస్తుంది. అంతేగాని దాన్ని మొగ్గబెట్టి లాస్ట్కి ఎప్పుడో ఇంకా చితికిపోయే టైంలోని మనం కనుక వెళ్ళామనుకోండి, ఇప్పుడైతే టెక్నాలజీ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, అంతో ఎంతో మనం ఫైనాన్షియల్గా ఉంటే మనకి ట్రీట్మెంట్ కూడా అవుతుంది. కానీ ఆ ఫేస్ చేసిన టైం ఏదైతే ఉందో అది మళ్ళీ రాదండి. సో మీకు ఏమన్నా సరే, ఎప్పుడన్నా సరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా మీరు ముందు కన్సల్ట్ చేయాల్సింది గైనకాలజిస్ట్ని లేదా ఒక డాక్టర్ని, జనరల్ ఫిజిషియన్ అయినా సరే మనం వెళ్ళి కలవాలి. మనకి వాళ్ళు చెప్తారు, వాళ్ళ వల్ల అవ్వనివైతే మనకు వాళ్ళు చెప్తారు ఖచ్చితంగాను. సో స్కానింగ్ తీసుకోవాల్సితే తీసుకోవాలి, మెడిసిన్ వాడాల్సి వస్తే వాడాలి. ఇవన్నీ చేస్తూనే అందరి డాక్టర్స్ కూడా మీరు ఇది తినండి, ఇది తినకూడదు అని అంత ఓపిక్గా చెప్పరండి. కాబట్టి మనకి ఇప్పుడు యూట్యూబ్ ఉంది, క్రోమ్ ఉంది, గూగుల్ ఉంది, అదేంటమ్మా చాట్‌జీపీటీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మంతెన గారు ఉన్నారు, మా అన్నగారు ఉన్నారు కదండి, ఇంకా చాలామంది ఫేవరెట్ మంచిగా హెల్త్ గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ తీసుకొని ఆ బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, బీపీ ఇవన్నీ కూడా చెక్ చేయించుకొని, స్కానింగ్ అవసరమైతే అది చేయించుకొని, ఈసీజీ అవసరమైతే అది చేయించుకొని, అన్నీ చేయించుకున్నాకే, అన్నీ ఖచ్చితంగా చేయించుకోవాలండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన లైఫే, మన ప్రాణం మనకి ఇంపార్టెంట్. మీకు ఎన్ని బాధలున్నా సో ఇవన్నీ చేయించుకున్నాక వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ని యూస్ చేస్తూ, అప్పుడు ఇంతవరకు మనం పాటించాం కదండి, వీటిని మనం ఖచ్చితంగా పాటించాలి. ఏవి? ఈ హెల్త్ గురించి వీళ్ళు చెప్తున్న ప్రతి చిట్కా పాటించవచ్చు. ఉప్పు తక్కువగా ఉండేవి ఏవి అవి తినొచ్చు, ఉప్పు కారం తగ్గించాలంటే ఎలా వండుకోవాలి అవి చూడొచ్చు, వెజిటబుల్స్ జ్యూస్ ఎలా చేయాలో ఇవన్నీ, వాకింగు, వాటర్ ఎక్కువగా తాగాలి, ప్రాపర్ నిద్ర ఉండాలి, నిద్ర కోసం మళ్ళీ అవసరమైతే యోగాసనాలు వేయాలి, మెడిటేషన్ చేయాలి, మంచి బుక్స్ చదవాలి, ఇవన్నీ కూడా ఎవరెవరు చెప్తున్నవన్నీ కూడా ఫాలో అవ్వాలి. అలానే మనం ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉండాలి. ఏదన్నా సరే మనసుకి భారంగా అనిపిస్తే దానికి విరుగుడుగా ఏదో ఒక వర్క్ చేయాలి. ఇవన్నీ చేస్తూనే డాక్టర్ తాలూకా ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ ఫాలో అవ్వాలండి. మీకు కొంత తగ్గిన తర్వాత అది వేరే విషయం. అయితే ఇక్కడ సర్జరీ దగ్గరికి వచ్చేసరికి భయపడినంతసేపు భయమే ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, నేనైతే ఒకవైపు ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, ఇంకోవైపు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నది, ఇంకోవైపు సడన్గా బాంబు పేల్చినట్లు చెప్పారు. ఎందుకంటే అలా టెస్టులు చేసుకుంటూ ఒకరోజు సడన్గా చూస్తే 6 పాయింట్లకు వచ్చేసింది బ్లడ్.
6 పాయింట్లు అంటే నేను అప్పుడు కూడా మూర్ఖంగా ఏం డెసిషన్ తీసుకున్నానో తెలుసా అండి? మా పాపకి నాకు అయిన గొడవ అయితే ఇప్పటికీ మర్చిపోను. నా దగ్గర ఫీజు కట్టడానికి డబ్బుల్ని అరేంజ్ చేస్తాను, గోల్డ్ లోన్ పెట్టేస్తాను, లేకపోతే ఎక్కడైనా అప్పు తెస్తాను, ఏదో ఒకటి చేసి పిల్లల ఫీజులు కట్టేస్తాను, పిల్లలకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చూసుకుంటాను. కానీ నా హెల్త్ దగ్గరికి వచ్చేసరికి 6 పాయింట్ల హిమోగ్లోబిన్లో నేను తీసుకున్న డెసిషన్ ఎంత మూర్ఖంగా అంటే నిజంగా నా కూతురు ఆ రోజు నాకు తల్లిలా కాపాడిందండి. రాత్రి 12 అప్పుడు మా ఇద్దరికి గొడవ అంటే అది ఒక ప్రేమపూర్వకంగానే లేండి. తలుపు లాక్ చేస్తున్నప్పుడు ఆ లాక్ ఇట్లా పడిన సౌండ్కి నాకు గుండె దడదడలాడింది. నేను వెంటనే మా పాప మీద, ఎందుకమ్మా అంత గట్టిగా అంటున్నావు, నాకు భయం వేసింది అని చెప్తే సృజి అన్నది, మమ్మీ తలుపు రోజు వేసే తలుపే కానీ నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావంటే నీకు అది కరెక్ట్ కాదు, రేపు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే బ్లడ్ టెస్ట్ చేయించుకొని వచ్చాను, 6 పాయింట్లు ఉంది. ఇంక నేను ఏం డిసైడ్ అయ్యాను తెలుసా? మునక్క అంటే ఏమంటారు, అవి ఒక 5, ఆల్మండ్స్ ఒక 4, మునక్క అంటే తెలుసు కదండి, డ్రై గ్రేప్స్, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, ఆల్మండ్స్, అలానే ఫ్లాక్స్ సీడ్స్, నెక్స్ట్ ఇంకొక రకంవి. ఇవి రోజు ఉదయాన్న పరగడుపున తాగాలి. అలానే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి. ఐరన్, నాకు ట్యాబ్లెట్స్ ఒకసారి ఒళ్ళంతా కూడా దద్దుర్లు వచ్చేసాయని చెప్పి ఐరన్ క్యాప్సూల్స్ కాకుండా ఐరన్ సిరప్ తీసుకున్నాను. ఆ సిరప్ ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి మేడం గారు చెప్పాను, ట్యాబ్లెట్స్ పడమంటే ఆవిడ సిరప్ ఇచ్చింది. అవి దానికోసం టీ తగ్గించేశాను, కాఫీ తగ్గించేశాను, టైమ్లీ ఇలాగే. అయితే మా సృజి అంది, మమ్మీ 6 పాయింట్లు ఉన్న బ్లడ్ దగ్గర నువ్వు డాక్టర్ గారు చెప్పిన ఆ సిరప్తోని ఆ ఫుడ్తోని అలా ఉండిపోతే నువ్వు ఫుడ్ ద్వారా ఎన్ని రోజులకి ఎన్ని నెలలకి నువ్వు ఇదవుతావు, 6 పాయింట్స్ నుంచి ఎప్పటికి వస్తావు, ఏదో ఇదిగా ఉంది, నువ్వు మళ్ళీ ఒకసారి వెళ్ళి అసలు కారణం ఏంటో తెలుసుకో అనేసి ఆ రోజు అంటే నేను అన్నాను, ఇప్పుడు వెళ్తే ఏదో ఒకటి చెప్తారమ్మా, ఎందుకమ్మా అంత అవసరం ఉంది, 2 రోజులు చూద్దాము, అయినా మేడం గారు చెప్పారు కదా ఒక 3-4 నెలలు చూద్దాము, ఇలానే అనుకున్నానండి. ఆ తర్వాత రాత్రి అయిన గొడవ వల్ల మరుసటి రోజు ఇంకా తెల్లవారింటికే వెళ్ళిపోయాను, పౌరుషం మీద వెళ్ళిపోయాను. నేను వీళ్ళందరికీ డబ్బులు సర్దుతాను, నా హెల్త్ గురించి ఎందుకు, పైగా ఏదేదో మాట అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాను. వెళ్ళాక అన్ని టెస్టులు చేయించుకుంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలిసింది స్కానింగ్లో. వాళ్ళైతే మేడం గారు మీరు ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించుకోవాలి, ఆ తర్వాత బ్లడ్ ఇంజెక్షన్ కూడా చేస్తానన్నారు. ఈ బ్లడ్ ఇంజెక్షన్ ఇదంతా చేసినా కూడా ఫైబ్రాయిడ్స్ మీకు కొద్దిగా అంటే చాలా తక్కువ చిన్న సైజులో ఉన్నాయన్నమాట. వీటికి మీరు ఇమీడియట్గా సర్జరీ చేయించుకోకపోతే ఈ నెల మళ్ళీ మీరు పీరియడ్స్ కనుక వస్తే ఇంత చేసింది వేస్ట్ అయిపోతుందండి, మీకు ఎక్కడ ప్రాబ్లం అక్కడే ఉన్నట్లుంటుంది. ఆల్రెడీ మీరు 46 వచ్చేసారు కాబట్టి చక్కగా మీరు అది రిమూవ్ చేసేసుకున్నారనుకోండి, సర్జరీ చేయించుకున్నారనుకోండి, మీకు ఇంకా ఆ సమస్య ఉండదు. ఆ తర్వాత మీరు బ్లడ్ కోసం ఐరన్ ఇంప్రూవ్మెంట్కి ఏం చేయాలో అది చేయాలంటే ఇంకంతే. 4 రోజుల్లోనండి, 3 రోజులు 3 యూనిట్స్ ఎక్కించుకున్నాము. బ్లడ్కి ఫ్రెండ్స్ కూడా అలానే హెల్ప్ చేశారు. మన రెడ్ క్రాస్ వాళ్ళు ఉన్నారు కదండి, అక్కడ మేము బ్లడ్ తీసుకున్నాము. ఆ తర్వాత ఐరన్ ఇంజెక్షన్ ఒకటి చేయించుకున్నాను, అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత సర్జరీకి వెళ్ళిన తర్వాత సర్జరీ అసలు భగవంతుడు ఉన్నాడండి, ఏమీ తెలియలేదు, ఏమి అనుకున్నంత భయపడినంత అసలు లేదండి. నేను భయపడినంత, నేను ఊహించినంత, నేను జడిసిపోయినంత అయితే అసలు ఏమీ లేదు. సర్జరీ పెయిన్ అంటారా, నాది లాప్రోస్కోపీ అండి, కాబట్టి పెయిన్ ఉన్నా చక్కగానే లేచి నడవగలిగాను. అంటే ఓపెన్ సర్జరీకి నాకు బ్లడ్ తక్కువగా ఉంది కాబట్టి అది లేదు, అది తక్కువ కాస్ట్ కాబట్టి నేను ముందు దానికి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఓపెన్ సర్జరీ చేయించేసుకుందాం అనుకున్నాను, సగానికి సగంలో రెడీ అయిపోతుంది కదని. కానీ అక్కడ కూడా మా పిల్లలు ఒప్పుకోలేదు. సో ఇంకోటి ఏం చెప్పారంటే, మేడం మీరు అది చేయించుకున్నా కూడా బ్లడ్ లాస్ ఇంకొద్దిగా ఎక్కువ అవుతుందమ్మా, కాబట్టి మీరుండేది ఇంట్లో మీరు లాప్రోస్కోపీ చేయించుకుంటే మంచిది, కాకపోతే అది మా హాస్పిటల్లో లేదు, మీరు వేరే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది, నేను అక్కడికి వస్తాను, కాకపోతే కొంచెం రేటు అవన్నీ మామూలే కదండి. అయితే 3 days ప్యాకేజ్ తీసుకున్నాము, హ్యాపీగా చేయించేసుకున్నాను. డబ్బులు కూడా నేను ముందు నుండి చెప్పాను కదండి, కొంచెం జాగ్రత్తగా ఉండటం వల్ల ఆ టైంలో అన్నీ కూడా సెట్ అయిపోయాయి. ఇంకా సర్జరీ తర్వాత అంటారా ఏంటి, భయపడినంత అయితే అసలు లేదండి. మీకు కనుక ఇంట్లో ఎవరన్నా సపోర్ట్ ఉండి మిమ్మల్ని చూసుకునే వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా ఉందంటే మీకు ఎటువంటి హెల్త్ ఇబ్బంది పడకుండా అని ట్రీట్మెంట్ ముందు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఏ మాత్రం తేడా ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉన్నా, బ్లీడింగ్లో మీకు
తెలుస్తుంది. డేట్ అప్పుడు చిరాకుగా ఉన్నా, లేకపోతే తలనొప్పి ఎక్కువగా ఉంటున్నా, అలసటగా అనిపిస్తూ ఉన్నా, ఏదన్నా సరే మీ బాడీ మీకు చెప్పేటప్పుడు మీరు ముందు వినండి. మీ సమస్యలన్నీ పక్కన పెట్టండి. మీ ఇంటి సమస్యలు, మీ ఫైనాన్షియల్ సమస్యలన్నీ పక్కన పెట్టండి. మీరు బ్రతికి ఉండాలి. మనం చాలా వరకు చేసే తప్పు ఏంటంటే ఫైనల్గా పేక మీదకి వచ్చాక మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీయించుకుంటాం. కానీ ఈలోపు మనం పడిన కష్టం ఉంటుంది చూడండి, ఆ కాలు మంటలు అవనివ్వండి, ఆ అలసట అవనివ్వండి, ఆ చిరాకు అయిపోవడం అవనివ్వండి, అదంతా అంత పడాల్సిన పని లేదు. నేనైతే చాలా నలిగిపోయానండి. ఎందుకంటే నాకు లైఫ్లో కష్టాలు ఉన్నాయి కాబట్టి నేను ఇలాగ అయిపోతున్నాను. దీనికి నాకు బ్లడ్ టెస్ట్లు అట్లా ఏం పెద్ద ఇది ఉండదు. ఎందుకంటే నేను హెల్తీగా తింటున్నాను కదా, నేను అన్నీ కూడా మంచి ఫుడ్డే తింటున్నాను, వాటర్ ఎక్కువ తాగుతాను, వాకింగ్ చేస్తాను, ఆయిల్ అలాంటివి ఎక్కువగా తీసుకోను. ఎప్పుడో బిర్యానీలు అంటే కానీ మామూలుగా అయితే తీసుకోను. ఇంకా ఏముంది, గార్డెన్ వర్క్ చేస్తాను, రిమైనింగ్ అన్నీ కూడా చేసుకుంటున్నాను. కానీ ఈ నైట్ టైం ఇబ్బంది పడుతున్నాను కదా, నిద్ర పట్టక కాళ్ళు పీకేసి తీగి చిరాకు, ఇవన్నీ కూడా కామనే. మరి ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు ఇవన్నీ తప్పవు కదా అనుకున్నాను. కానీ ఏంటి, అస్సలు సమస్యే లేదండి. చక్కగా మీరు ట్రీట్మెంట్ చేయించేసుకోండి. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు చక్కగా 1-2 సార్లు టెస్టులు చేయించేసుకొని డాక్టర్ గారిని, అలాగే మీకు ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కన్సల్ట్, ముందు ట్రీట్మెంట్ తీసేసుకోండి. ఆ తర్వాత మీరు పాటించాల్సినవి, మీరు చేయాల్సినవి ఇవన్నీ కూడా చెయ్యండి. వాళ్ళు వీరి చెప్పేవి ఏవి కూడా మీరు వినకండి, భయపడకండి. భయపడినంత సీన్ అయితే లేదండి. ఎందుకంటే భయం అనిపిస్తుంది. ఏంటి, ఒక దోమ కుట్టిస్తేనే నొప్పి వచ్చేస్తుంది, ఒక ఇంజక్షన్ అంటే భయం వేస్తుంది, మరి సర్జరీ అంటే భయం వేయదా? పైగా నాకైతే 6 పాయింట్లు బ్లడ్, విపరీతంగా భయం వేసింది. కానీ పిల్లలు, మా ఫ్రెండ్స్, మా హెల్పరు, మా వారు, మా పేరెంట్స్ అందరూ కూడా, అంటే మెయిన్ మోటో మనం వెళ్ళాము. పిల్లలు దీనివల్ల నేను వెళ్ళాను, ఫైనాన్షియల్గా పెట్టుకున్నాను, అంత అయింది. మిగిలిన వాళ్ళందరూ కూడా అంతే కోఆపరేట్ చేశారు. ఇవాళ అయితే మీరు చూసారు కదా, ఫస్ట్ అయితే అప్పుడే ఒకటేనండి, ఏది ఎలా ఉన్నా సరే నా హెల్తే ఇంపార్టెంట్. మా పాప ఇచ్చిన దెబ్బ అనమాట అది. అందుకని అలా డిసైడ్ అయ్యాను. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నానండి. సో నేను మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటాను. ఎందుకంటే మనకి సమస్యలు లేకుండా జీవితం ఒడ్డెక్కదండి. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కానీ ఆరోగ్య సమస్యల్ని మాత్రం ఎప్పుడూ కూడా చులకనగా చూడకూడదు. మన బాడీ మనతో మాట్లాడుతుందండి. మనకి ఇరిటేషన్ అయినా లేకపోతే ఏదన్నా సరే మన బాడీ చెప్తుంది, మనం వినాలి, దాన్ని ఆపేయకూడదు. ఎప్పుడు ఇలాగే ఉంటుందిలే, ఇది కాదులే, మనం చెప్పకూడదు. మన బాడీ చెప్పేది మనం జాగ్రత్తగా వినాలి. శరీర సాధనం ఒక మంచి ఇది ఉంటుందండి. మనము ఈ భూమి మీద ఏమన్నా చెందాలి అంటే మన శరీరమే మన ధర్మంగా నడవాలంటే మన శరీరాన్ని మర్చిపోయాను, సరిగ్గా గుర్తు రావట్లేదు. కానీ శరీరమాధ్యమిదం ఖలు ధర్మ సాధనం అని ఉంటుంది. సాంస్క్రిట్లో ఎప్పుడో 6th క్లాస్లో చదివానండి ఈ లైన్. నాకు ఇంకా గుర్తుంది. మాది సాంస్క్రిట్ హై స్కూల్ అండి, అందుకే నాకు సాంస్క్రిట్ బాగా గుర్తుంటాయి. కాకపోతే ఈ సర్జరీ అయిన తర్వాత కొద్దిగా ఇబ్బంది పడ్డాను. కానీ అంటే బ్లడ్ లాస్ వల్ల ఇప్పుడు మళ్ళీ పర్వాలేదు, మళ్ళీ అంతా కూడా ఫిట్ అండ్ ఫైన్ అండి. సో ఏదన్నా సరే ఉంటే భయపడకండి, చక్కగా డెసిషన్ తీసుకోండి. మీకంటే ఏది ఎక్కువ కాదు, మీ సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు, మీ ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదండి. ఇంకా మెనోపాజ్ అంటారా, ఆడవాళ్ళకి పొద్దున్నా సరే ప్రకృతి ఇచ్చిన వరం అండి, మన మీద మనం దృష్టి పెట్టడం కోసం. ఏమన్నా సరే మీకు ఏ చిరాకులున్నా పరాకులున్నా ఏదన్నా సరే మీరు మిమ్మల్ని పట్టించుకోండి. అబ్బా, నేను అదొకటే చెప్తాను, మీకు ఏమి ఇష్టమో అది చేయండి. మీరు మనసు విప్పి మాట్లాడడానికి బయట ఎవరూ లేరంటే మన ఛానల్ ఉంది, హ్యాపీగా మీరు షేర్ చేసుకోవచ్చు. ఇంకెంతకంటే నేను ఇంకేమీ చెప్పలేనండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ అండి.